మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చి నష్టపోయిన రైతుల్ని పరామర్శించి నేను అండగా నిలబడతానని అంటున్నారు. ఆయన చేయగలరా? రైతులకి పరిహారం అందించగలరా ఆయన పవన్ కళ్యాణ్ గారు? ఆయన సంగతి తెలియదు మనకి. ఆయన సంగతి మనకు తెలియదు. ఉప ముఖ్యమంత్రి గారే ఆమె ఇచ్చేళ్ళారంట, మరి ఏం జరుగుతుందో తెలియదు, మనకు తెలియదు అదన్నా. ఇప్పుడు జగన్ గారు వచ్చారు, రైతులను పరామర్శిస్తున్నారు, నష్టపోయిన పంటను చూస్తున్నారు. ఈయన చేసే డిమాండ్ మేరకు ప్రభుత్వం ఏమైనా కదిలే అవకాశం ఉందా? ఉంటుందన్నా, తప్పనిసరిగా కంపల్సరీ ఉంటుందన్నా. ఉంటుందన్నా, జగన్ గారు చేస్తాడు, చేపిస్తాడు, అందరికి పన్ను నష్టం ఇప్పిస్తాడు. అంటే జగన్ గారు అడిగితే ప్రభుత్వం ఇచ్చిద్దంట. చూద్దాం, ఇది మాకు నమ్మకం అంతే. రైతులు ఇదే అనుకుంటున్నారా? అందరూ అనుకుంటున్నారు, ఇదే రైతులు అనుకుంటున్నారు. రైతులకి ఎవరున్నప్పుడు, ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచి జరిగింది? జగన్ గారి ప్రభుత్వంలో మంచి జరిగింది. జగన్ ఉన్నప్పుడు ఎట్లా? ఏదైనా సరే అన్ని రైతులకి అన్నీ చూసాడు జగన్ గారు, ఏ ఇబ్బంది లేకుండా చూసాడు అన్న. అది నేను ఉన్నప్పుడైతే ఆర్బీకేలు ఉండేవి, సచివాలయ బాగా పనిచేసాయి. నష్టం ఎవరన్నా పోతే కనుక వెంటనే నమోదు చేసుకునే వాళ్ళు, నష్టపరిహారం కూడా నేను వెంటనే ఇచ్చేవాళ్ళమని వైసీపీ వాళ్ళు అంటున్నారు. నిజమేనా అది? ఏంటన్నా? నష్టపరిహారం వెంటనే అందేలాగా చూసేవాళ్ళమని వైసీపీ వాళ్ళు అంటున్నారు. నిజమేనా అది? నిజమేనా? ఇచ్చేవాళ్ళం ఎమ్మటే, జగన్ గారు ఇచ్చేవాడు ఎమ్మటే ఇచ్చేవాడే. ఇప్పుడు వీళ్ళు ఎందుకని ఇవ్వట్లేదు కూటమి వాళ్ళు వెంటనే? సంగతి అసలు మనకు తెలియదు అన్న, తెలియదు. రైతులకి ఏమన్నా మంచి చేసిన మంచి పేరు ఎప్పుడన్నా చంద్రబాబు గారికి ఉందా? ఏమో అసలు వాళ్ళ గురించి మనకు తెలియదు అన్న. మన జగన్ గారి గురించే, కానీ జగనే చేస్తాడమ్మని. సరే, మొన్న అచ్చెన్నాయుడు గారు వచ్చి జగన్ ఏం చేసింది లేదు రైతులకి, మేమేం చేస్తున్నాం, మాదే మంచి ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. అసలు వాళ్ళ సంగతి నాకు తెలియదు అన్న. రైతులు ఏమనుకుంటున్నారన్న? జగన్ గురించి ఏమంటున్నారు రైతులు? జగన్ గారు వస్తేనే మంచి చేస్తారని రైతులు ఆలోచన అనుకుంటున్నారన్న. జగన్ రావాలి, జగన్ వస్తేనే మంచిది, రైతులందరూ మంచి చేస్తాడని. అదన్నా. కూటమి గురించి ఏమనుకోవట్లేదు రైతులు? వాళ్ళ సంగతి తెలియదు, అసలు మనకు తెలియదు అన్న, తెలియదు. రైతులు కాకపోయినా మీరు మామూలుగా జనాలు ఏమనుకున్నారు? కూటమి వచ్చి 16 నెలలు అయింది, ఇది బాగుంది అంటున్నారా, లేకపోతే జగన్ ప్రభుత్వం బాగుందంటున్నారా? బాగుంది అన్నారు అందరూ, జగన్ ప్రభుత్వం బాగుంది అన్నారు. జగన్ రానివ్వు, రాడు అని అంటున్నారు కూటమి వాళ్ళు. డెఫినెట్గా వస్తాడు జగన్, తప్పకుండా వస్తాడు. అందరూ కంపల్సరీ ఓట్లేస్తారు, జగన్ గారిని కంపల్సరీ గెలిపించుకుంటారు. అందరూ చర్చించుకుంటున్నారా జగన్ ఉన్నప్పుడు బాగుంది అని? చాలా చాలా గ్రామాల, పల్లెల్లో, పట్టణాల్లో, గ్రామాల స్థాయి నుంచి అందరూ చర్చించుకున్నారు. ఈసారి జగనే వస్తాడు, జగనే వచ్చి మంచి చేసాడని. అది కూటమి గురించి ఏమనుకుంటున్నారు అసలు? ఆ కూటమి గురించి మాకు తెలియదు అన్న. అసలు జనాలు ఏమని చర్చించుకుంటున్నారు? లేదు, జగన్ గురించి నేను ఎక్కడైనా జగన్ గారి గురించి చెప్తున్నారు. కూటమి గారి గురించి, కూటమి ప్రభుత్వం గురించి ఎక్కడా మాది నేను వినలేదు. జగన్ గారు వస్తే మంచిది, అందరికీ మంచి చేస్తారని రైతులు కూడా అందరూ చెప్పుకున్నారా. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమంటారు? లేదన్నా, ఆయన గురించి మనకు తెలియదు అన్న అసలు విషయం. ఉందా అవకాశం వైసీపీకి మళ్ళీ? ఉందన్నా, తప్పకుండా ఈసారి కంపల్సరీగా వచ్చేస్తుందన్నా. వైసీపీకి అవకాశం లేదు, అసలు అవకాశం కూడా రానివ్వు, ఇక మేమే శాశ్వతం అధికారం అని అంటున్నారు చంద్రబాబు గారు మొన్న. లేదన్నా, ఈసారి కంపల్సరీ వైసీపీ అన్నా, వైసీపీ వస్తే మేము నమ్ముకున్నాం అనుకో. అదన్నా. ఓకే.